గుడిలోకి వెళ్ళగానే గంట ఎందుకు కొడతారో ఎప్పుడైనా ఆలోచించారా? అది కేవలం ఆచారం కాదు, దాని వెనుక ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. మనం చాలాసార్లు గుడికి వెళ్తాం, గంట కొడతాం, కానీ ఎందుకు కొడుతున్నామో తెలియదు. ఇప్పుడు దాని గురించి చూద్దాం. హిందూ ధర్మంలో వేదాల కాలం నుంచే శబ్దానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. వేదాల్లో మంత్రాలు జపించేటప్పుడు వచ్చే శబ్దం మనస్సును శుద్ధి చేస్తుందనే నమ్మకం ఉంది. అదే భావనతో గంట శబ్దం కూడా పవిత్రమైనదిగా భావించారు. పూర్వం రాజులు, శిల్పులు ఆలయాలు నిర్మించినప్పుడు ప్రవేశ ద్వారం వద్ద గంటలు పెట్టడం ప్రారంభించారు. ఆలయంలోకి వచ్చే భక్తులు ముందుగా గంట కొట్టి దేవుడి ధ్యానానికి సిద్ధం అవ్వాలని భావించారు. ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఆగమ శాస్త్రంలో కూడా గంట చాలా ముఖ్యమైనదని రాయబడింది. పూజ మొదలయ్యే ముందు గంట కొడితే దైవిక శక్తులు ఆకర్షితమవుతాయనే నమ్మకం కూడా ఉంది. అదేవిధంగా గంట శబ్దం విన్న వెంటనే మన దృష్టి ఒక చోటికి వస్తుంది. అలా మన మనస్సు దేవుడిపై ఫోకస్ అవుతుంది. గంట శబ్దం వల్ల మన చుట్టూ ఉన్న నెగిటివ్ వైబ్స్ తగ్గుతాయనే నమ్మకం ఉంది. తద్వారా ఆలయం పవిత్రంగా మారుతుంది. నేను వచ్చాను అని దేవుడికి తెలియజేసే విధంగా కూడా భావిస్తారు. గంట శబ్దం మన మెదడులోని నాడులను యాక్టివేట్ చేస్తుంది. దీని ద్వారా స్ట్రెస్ తగ్గి కామ్ ఫీలింగ్ వస్తుంది. మరి శాస్త్రీయ పరంగా చూస్తే గంట శబ్దం 7 సెకండ్ల వరకు రెజొనేట్ అవుతుంది. ఇది మన మెదడులోని లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్స్ని సింక్రొనైజ్ చేస్తుంది, కాన్సంట్రేషన్ పెంచుతుంది. చివరగా గంట శబ్దం అంటే బయట ప్రపంచాన్ని మర్చిపోయి దేవుడితో మనసు కలపడం. ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మా ఛానల్ను ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.